దైవ సందేశాన్ని మనం వినబోతున్నాం. చూడండి, బైబిల్లో మన చిన్న ఈ హెడ్డింగ్ ఏంటంటే నలిగిన వారికి దేవుడే అండ. చెప్పండి, ఎవరికి నలగాలంట? నలగాలి. ఏమండే బాబో, మేము పనుల పాటలతో పొద్దున్నే లేచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా డ్యూటీలు చేసి, ఉద్యోగాలు, ఇంటి పనులు చేసి, ఆ పనులు చేసి, ఇంకా మరి కొన్ని అనుకోని రీతిగా పనులు తిరిగి ప్రయాణాలు చేసి నడిచి నలిగిపోయి విరిగిపోయి చాలా వేసారిపోతుంటే మళ్ళీ నలిగిన వారికని ప్రసంగం చేస్తాం ఏంటి అనుకుంటున్నారా? నేను చెప్పేటువంటి నలుగుదల ఏ విషయంలో నలగాలో మీకు త్వరగా 4 రిఫరెన్స్ చెప్పేస్తాను, మీరు త్వర చూసేసుకోండి. కీర్తన 9:9 ఏముంటుందంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. దేవుడు నలిగిన వారికి దుర్గం అంట. దుర్గం అంటే ఏంటి? పెద్ద బురుజు కోట, రాజుగారి కోట అంటారే, అలాంటి పెద్ద ఒక అండగా ఉంటాడంట. అందుకే నలిగిన వారికి దేవుడే అండ. నలగాలి. సరే, దేని కొరకు నలగాలో నేను చెప్పే ముందుగా ఇంకా కొన్ని విషయాలు చూడండి. యెషయా గ్రంథం 57:15 ఏముంటుందంటే, నలిగిన వారు, అది పెద్ద వచనం, చాలా పెద్ద వచనం, కానీ ముఖ్యమైన మాట చదువుతా చూడండి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు దేవుడు. అంటే నలిగిన వారి యొద్ద దేవుడు నివసిస్తాడు. ముందేం చెప్పాను? నలిగిన వారికి దేవుడే మహా దుర్గం. దేనికి నలగాలో చెప్తాను, ఎందులో నలగాల. ఇక్కడ ఏంటంటే, నలిగిన వారి యొద్ద ఎవరు నిలబడతారు? దేవుడు వచ్చి నుంచుంటాడు, దేవుడే నివసిస్తాడంట. యెషయా గ్రంథం 57:10. తర్వాత మనం ఎప్పుడైతే నలిగిపోతామో, ఆ నలిగినటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే, లూకా సువార్త 4:18-19 ఉంది. నలిగిన వారికి ఆయన ఆ దేవుని యొక్క మాటలు, సువార్త అనగా ఆలోచన, జ్ఞానమును బోధించి నలిగిన వారిని అంటే విడిపిస్తాడట. నలిగిన వారు, ఆపదలు ఉన్నవారు, కష్టాల్లో ఉన్నారు, కానీ నలిగినారు కనుక వాళ్ళని ఏం చేస్తాడు? ఆపదల్లో, బంధకాల్లో, చీకట్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఎక్కడ ఉన్నా సరే, వ్యాధులు, బాధలు, హాస్పిటల్లో ఉన్న బయటకు లాక్కొస్తాడు. అది తర్వాత మనం చూడండి, ఇంకా అలాంటి విషయాలు మనం గమనించినట్లయితే 66 యెషయా గ్రంథం 2లో ఏముందంటే, యెషయా గ్రంథం 62:2లో ఏముంటుందంటే, అక్కడ ఏముందంటే, నలిగి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో, నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను చూస్తూ ఉంటాడు. ఇప్పుడే మీకు అర్థమైపోయింది ఏమి నలగొట్టుకోవాలని ఇప్పుడు నేను చెప్పబోతున్నా అంటే, చెప్పండి, ఇక్కడ ఉంది అందులో నలిగిన హృదయం అనండి. ఏంటమ్మా? హృదయం. చూడండి, మనుషులు మీకు చాలా అనుభవం ఉండదు. సన్నగా ఉంటారు, బక్కగా ఉంటారు, అసలు ఎముకలే ఉన్నాయని అంటారు. కానీ చూస్తానికి ఎలా ఉంటారంటే వాళ్ళు, అబ్బా చాలా దీనులు, విరిగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, ఓపి లేకున్నారు, బలం లేకున్నారు, శక్తిహీనంగా ఉన్నారు అన్నట్టు ఉంటారు. కానీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? హృదయం ఎలా ఉంటుందంటే 1000 కిలోల ఏనుగంత. సారీ, ఏమనుకోమంటే నేను అనుభవించింది చెబుతున్నా. మీరు మనిషిని చూస్తే ఏమో జాలేసేలాగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం ఎలా తెలుసండి మీకు అంటారా? మాటలు తెలిసిపోతాయి. మనిషి ఎవరో ఎలాంటి వాళ్ళో తెలియాలంటే మాటను బట్టే తెలుసుద్దని యేసుప్రభు చెప్పాడు. అవునా? నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టే నువ్వు అపరాధం అని తీర్పు తీర్చబడతావని బైబిల్లో ఉంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు చూసేది ఎవరినైనా, నన్నైనా, ఎవరినైనా, ఈ ప్రపంచంలో ఎవరినైనా హృదయాన్నే చూస్తాడు ఆయన. ఏం చూస్తున్నాడు? ఉందా లేదా? మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 16:9 ఈ సంగతి ఉంది. అక్కడ దేవుడు పై రూపాన్ని చూడడం, అంతరంగాన్ని చూస్తాడని అంది అక్కడ ఉంది. అందుకని సామెతల గ్రంథకర్త అక్కడ రాబడింది, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము. ఏమంటున్నాడు? హృదయం ఇవ్వు.
నీ హృదయంలో ఏదైతే నింపబడుతుందో అదే నీ నోటంట బయటికి, అంటే హృదయము నాకు ఇది. యేసు ప్రభువు ఏమనంటే అనేకులు హృదయమందు తప్పిపోతున్నారు అంటాడు. హృదయములో తప్పిపోతున్నారు. పైకి బైబిల్ ఇచ్చుకుని చర్చికెళ్తాం, క్రైస్తవులోని బాప్తిసం పొందేశాం, పేర్లు మార్చుకున్నాం, రూపం మార్చుకున్నాం, బట్టలు మార్చుకున్నాం, పరిస్థితులు మార్చుకున్నాం, అన్ని అలవాట్లన్నీ కూడా మారినాయి, కానీ ఏం మారలేదంటే హృదయం మారలేదు. అది ఏం ప్రయోజనం చెప్పండి? ఒక పిల్లగాడు క్లాస్ రూమ్లోనే ఉంటాడు, బుక్కులన్నీ ఉంటాయి, స్కూల్లోనే ఉంటాడు, ఫీజులు కట్టి ఉంటాడు, అన్నీ ఉంటాయి, డ్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, లోపల చదువు లేదనుకోండి, ఏంటి చదువుతాం? ఎవడు మోసం చేసుకుంటున్నాడు? ఎవరిని నష్టపరుస్తున్నాడు? తల్లిదండ్రులు పెట్టిన కష్టాన్ని వృధాపట్ల, వాడి జీవితం వృధాపట్ల. అలాగే క్రైస్తవులు కూడా చేసే మోసాలు ఏంటంటే చెప్పండి? పైకి మాత్రం క్రైస్తవులాగా ఉంటారు, హృదయంలో మాత్రం దేవునికి చోటు కురువిందు వలె కఠినాత్మ గడివ రాతి వలె హృదయాన్ని కట్టిపరుచుకుంటారు. అందుకని ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్లో చెబుతుంది. కనుక మనం ఇక్కడ గమనించాల్సిందంటే, మనం పాటలు అనేకమై నేను పాడించవచ్చు, కానీ ఒక శరణం మీకు తెలుసు కదా, విరిగి నలిగిన బలియాగమునకైనా హృదయమర్పింతును, రక్షణ పాత్రలు చేబూని నీచము. విరిగి నలిగిన హృదయమే రండి. విరిగి నలిగిన హృదయముతో వాక్యం విని, హృదయంలో వాక్యం పడ్డప్పుడు ఏదైనా భయం కలిగే మాటను విన్నప్పుడు ఏముంది? హృదయం ఏముంది చెప్పండి? గట్టిగా. అలాగే దేవుని మాట విన్నప్పుడు కూడా ఎలా ఉండాలి? వనక గద్ద భయంతో. ఇది ఎవరికి తెలియదు, మనుషులకు భయం 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 భయం. ఎందుకంటే మాట అర్థమైతే ఆ భయం ఏదో మనకు తెలిసింది. కరోనా తెగులు వస్తుంది, అందరూ కూడా చెప్పండి, ఎన్నో 6-7 సూత్రాలు చెప్పారు కదా సమయంలో, ఎన్ని పాటించాను? మాస్క్ ఒకటి, తర్వాత సోషల్ డిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. అర్థమైన వాళ్ళేమో బాగానే, పాస్టర్లు ఉన్నారు, అందులో మేధావులు కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మాకేం కాదన్న వాళ్ళందరూ కూడా అంటుకుంది. చాలామంది పోయారు, డాక్టర్లు పోయారు, పాస్టర్లు పోయారు, చాలామంది పోయారు. ఎందుకు? విన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదు, భయపడలా. మనకెందుకు అనుకుంది? మనం తీసుకున్న ఆహారం వెళ్ళడం అనుకున్నావు? నేను పుట్టింది మొదలుకొని నాకు ఇంతవరకు జ్వరమే రాలా, తలపోటు రాలా, ఇదేం ఆఫ్టర్ అన్న వాళ్ళందరిని అంటున్నాం. భయం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఏం చేసింది? అంటేసుకుంది, పట్టేసింది, చంపేసుకుంది. ఇలాగ నేటి దినాల్లో కూడా క్రైస్తవులు చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నామంటున్నారు, కానీ హృదయము విరగక నలగక దేవునికి ఇష్టముగా మార్చుకోలేక కఠినమైన హృదయాలతో ఉంటారు. కనుక దేవుడు చూసేదే అంతరంగం కనుక అసహించుకుంటున్నాడు. కనుక ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి అంటే, నలిగిన వారికైతే దేవుడు దుర్గం ఉంటాడు. ఏమండి నేనండి, నలిగిన వారికి దేవుడు తోడై ఉంటాడు. ఇంకా చూడండి, నలిగిన వారిని ఆయన చూస్తూ ఉంటాడు. వినండి, నిన్ను నన్ను చూడాలంటే ఎవరి దృష్టిలో పడాలంటే దేవుని దృష్టిలోనే పడాలి. ఆయన దృష్టిలో పడాలంటే ఆయనకి ఇష్టమైంది ఏంటి చెప్పండమ్మా? విరగాలి, నలగాలి, ప్రాంతంలో నలగాలి, ప్రాంతంలో మోకాళ్ళు నలిగిపోవాలి, ప్రాంతంలో బాడీ పెయిన్స్ అలిసిపోవాలి, సొలసిపోవాలి. ఒక భక్తుడు ప్రార్థన చేస్తాంటే నా నాలుక అంగిటికి అంటుకుపోయింది అంటున్నాడు. ప్రార్థన చేయటం ద్వారా అలిసిపోయి ఉన్నాను అంటాడు. మోకాడు బలహీనమైపోయి అంటున్నాడు. ఎన్ని బైబిల్లోనే ఉన్నాయి, నా సొంత మాటలు కాదు. అలాంటి అనుభవం మరి, అలాంటి విరిగి నలిగిన హృదయం మన జీవితంలో ఉందా? అలా నలిగిపోవాలండి ప్రభువులో. మన కుటుంబ విషయాల కొరకు, ఉద్యోగ నిమిత్తం, ఆయా పనుల నిమిత్తం నలిగిపోతూ ఉంటాం. అది మన అవసరాలు, తప్పులేదు. కానీ దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువుని ఏం చేశారంట? ఈస్టర్ పండుగ టైంలో పాడతాం కదా, ఆయన ఏం చేశారంట? ఏ పాటలు ఉంటాయి కదా, నలిగిపోయావా యేసయ్యా, విరిగితివా నలిగితివా, నేను మాత్రం రాడ్డులాగా రాయిలాగా ఉంటానయ్యా, నువ్వు మాత్రం నా కొరకు నువ్వు నలిగిపోయావయ్యా, నేను సంవత్సరాలు ఈ పాట పాడుకుంటా స్తోత్రం అని దులిపేసుకుంటాం. నిన్నేమన్నా మన యేసయ్య నలిగి విరిగి ఏం చేసి నిన్ను నలగమంటున్నాడు. నిన్ను ఆయన చనిపోయాడు, నువ్వు చనిపోమాక. అదొకటే చెబుతున్నాడు. నీ
దో శాపాన్ని నేను తీసేసా, పాపాన్ని తీసా, దరిద్రాన్ని తీసా. నీ కొరకు నేను ప్రాణం పెట్టి, నువ్వేం ప్రాణం పెట్టకరా. నా కొరకు నువ్వు సాక్షిగా జీవించు. నా కొరకు నా సిలువ ఎత్తుకో. నా సిలువ ఎత్తుకో అంటే ఆ చెక్క సిలువ వేసుకోమాకడ మళ్ళీ లేనిపోనుకోవాలా. అంటే ఆయన కొరకు వచ్చే శ్రమలన్నీ భరించు. ఇందాక ప్రార్థన చేస్తున్నారు కదా, అయ్యో ఎన్ని ఆటంకాలు, అయ్యో స్తోత్రం. నిజమే, వాతావరణం ఆటంకమో, మనుషుల ఆటంకమో, లేకపోతే మన శరీరమే ఒకసారి మనకు లోపడదు. అవునా? అలా అవన్నీ మనకేమవుతాయంటే శ్రమ. అవును, తప్పదు. ఇయే శ్రమలో కొంచెం గొడుగేసుకోవాలి. వర్షం వచ్చినా యేసు రక్తమే, జై స్తోత్రం అనుకుంటూ వస్తున్నాం అనుకో, అసలు ఎంత ధన్యత దేవుడి దృష్టిలో. నిన్నెవరు ఫోటో తీరు, వీడియో తీరు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం. మేము అన్నీ చేసి చెప్తున్నామండి. ఇప్పుడు చేస్తాను నేను. ఇప్పుడు విశ్వాస కానీ ఇప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేయమను, గొడుగేసుకు పరిగెత్తాను. ఇప్పుడైనా సరే రెడీ. దేవుని స్తోత్రం. నీ మందిరానికి వచ్చే పని నీది. మీరు ప్రార్థన చేయటకు రమ్మన్నప్పుడు సేవకుడు వచ్చి రావాల్సింది. అక్కడ నాకు వెళ్ళాను, వెళుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక చేస్తున్నాం కనుక నలిగిపోవాలని. నలగకపోతే దేవుని ఆశీర్వాదం. 2 మాటలు చదివేసి నేను మీకు ఇంక ముందుకు తీసుకెళ్తాను. చూడండి, ఈ 2 మాటలు చదవండి. 34వ కీర్తన 18 ఉందండి. 34వ కీర్తన 18 ఏముందంటే, నలిగిన హృదయం గలవారికి యెహోవా సన్నుడు, నలిగిన మనసు గలవారిని. అది మనసు ఏమవ్వాలమ్మా? మనసు నలిగిపోవాలంట. కొందరు మనసు ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందే చెప్పాం, మనుషులు చాలా చూస్తానికి ఎంతో ఇదిగా ఉంటారు. మనసు చాలా ఎంత కఠినాత్మలో బాబు. ఏం పట్టుకెళ్తారో తెలియదు, ఏం సాధిస్తారనుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ దేవుని దగ్గర ఆ కఠిన మనసులు ఆటలు సాగవు, ఆ కఠినమైన ఆలోచనలు సాగు. దేవుని దగ్గరికి వచ్చినాక ఏం చేయాలి చెప్పండి? విరిగిపోవాలి, హృదయం పగిలిపోవాలి, మనసు ఎరగొట్టుకోవాలి, నలిగిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు బల్లను సమీపించేటప్పుడు మనందరం ఆ రొట్టెని తింటున్నాం. ఎందుకు సూచన ఉందంటే, నేను నలిగిపోయి మీకోసం నలిగిపోయాను కనుక, ఇదిగో మీ కొరకు ఇరవబడుతున్నాను కనుక, ఇదిగో రొట్టె, ఇదే నా శరీరం అనుకుని మీరు తినండి. మరి ఆయన శరీరం తిన్న మనం ఎలా ఉండాలి? మనసుని ఎరగొట్టుకోలేదా? కఠిన మనసు, కఠిన హృదయం. ఇది గొప్పతనం అనుకుంటున్నారా? ఇది దేవుని ఆశీర్వాదం పొందనివ్వదు మిమ్మల్ని. ఈగో ఫీలింగ్. ఎవరో ఒక అమ్మని, ఏమ్మా నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ప్రార్థన చేస్తాను, నేను ఉన్నా కదా అంటే, నీకు తెలీదా? నన్ను అంటుంది, ఏమంటుంది? నీకు తెలీదా? నోరు మోసుకో. ఏం మనిషి నువ్వు? ఇంత జబ్బు వచ్చినా కానీ నువ్వు సేవకుడని మా ఇదిలే మర్యాద మాట్లాడుతున్నావు. నోర్మే ఏంటి ఆ పొగర మాటలు? తెలియదండి, నగర తెలుసుద్ది. ఫోన్ చేసి చెప్పొద్దా నువ్వు? జరిగిన సంభాషణ చెప్తున్నా. ఏంటి గర్వం? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? వీరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని రక్షించును. చూడండి 51వ కీర్తన 17 కూడా చూడండి. 51:17 చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, ఏమండి, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యం చేయవు. చూడండి, బలి, దేవునికి బలులు. పాత నిబంధన కాలం గొర్రెలు, మేకలు, ఎద్దులు అవి ఇవి అర్పించేవాడు. ఈ కొత్త నిబంధన గ్రంథంలోనమ్మా దేవునికి అర్పించే బలులు ఒక బలి ఏంటంటే చెప్పండి, మనసు ఎరగొట్టుకో. మనసు దీన మనసు, సాత్వికమైన మనసు. ఎవరైనా ఇటు మీరు కాదులే, మీ అందరు మంచోళ్ళు, అమ్మ కొంచెంసేపు ఉండండి, నేను ప్రార్థన, కొంచెం నీళ్ళు తాగుతున్నాను, కొంచెం ఛాయ్ తాగలి, కొంచెం కూర్చొని మాట్లాడండి, ప్రార్థన చేశాను. ఇట్లా చూసుకుంటారు టైం ఇప్పుడు అని చెప్పి ఊరికే. అంటే నేను టీవీ పరిచయం చేసిన కొత్తలో చాలా బిజీ.
ఎంత బిజీ అంటే మామూలు బిజీ కాదు. రోజుకు ఒక 500-600 ఫోన్లు వచ్చాయి, 400-500 ఫోన్లు. సింపుల్గా మాట్లాడినా వాళ్ళందరూ సమాధానం చెప్పలేం కదా. డే అండ్ నైట్ నిద్ర ఉండేది కాదు. చాలా విలువలు నడిపాడు. ఆదివారం ఇలాగ వచ్చారు, కూర్చోండి అమ్మ నేను వస్తున్నా, కొంచెం అలిసిపోయి ఉన్నా, టైం అయిపోతున్నాను. అప్పుడు ఆ మనసు ఏమంటున్నారంటే టైం లేదనుకుంటా మాకైతే ఒక రకంగా మాట్లాడుకుని నేను అన్నాను, సరే దేవుడే చూసుకున్నగాక అని చెప్పేసి నేను. తర్వాత మళ్ళీ వచ్చి తర్వాత ఏదో జరిగింది, మళ్ళీ వచ్చారు. మరి ఎంచుకోలేదు మీరు అని. ఏం మీరు బిజీ ఉన్నారు? అవునయ్య నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను, పైగా టీవీ పరిచయం ప్రారంభించి నన్ను అర్థం చేసుకోవద్దా మీరు? నేను మనిషినే కదయ్యా, నేను అప్పటి వరకు ఏమైనా కూర్చున్నానా? మీరన్నా కూర్చుని వాక్యం విన్నాను, నేను కూర్చున్నానా? నేను ఉదయం తెల్లవరకు అవును లేస్తాను, ప్రార్థన చేస్తాను, మీరందరూ రావాలని, మీ అందరికీ ఆశ్రయించబడాలని, మీ అందరూ దీవించబడాలని, స్వస్థపరచబడాలని, బలపరచబడాలని ప్రభో అని మొర్ర పెడతానయ్యా అని. తెల్లవారుజాము నుండి నేను ఇదే పని మీద ఉంటాను ఆయన. వాక్యం చెప్పి మీ ముందే కదా గంట సేపు, 1.5 సేపు ఇట్లా నిలబడి చెమట కారిపోకుంటూ నేనేమన్నా కొన్ని సుఖంగా కూర్చుని కులాసగా కూర్చుని పోని కాసేపు ఉన్నానంటే నన్ను ఏమన్నా అనుకో. అంత ఆ మనస్సుతో ఉండమా అక్కడ మంచిది కాదు. మీకు పిల్లలు నేర్చుకుంటారు, పాడవుతారు. మీ పాపిష్టి మనసు పిల్లలు కంటించమాకండి. అదేనా దేవుడు నేర్పిన మనసు? బైబిల్ ఏం చెప్తుంది? నలిగిన మనసే మనసులో దేవునికి, నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మనసు సంపు. మనసులో పైకి కొంతమంది ఎలా ఉంటారంటే పైకి రవిడీలాగా ఉండరు, మనసంతా రవిడీ మైండ్, రవిడీ ఆలోచన, పొగరబోతు, పోకిరీతనం, గర్వం, అహంకారం పైకి. అది ఎలా తెలుస్తుందో తెలుసా? వాళ్ళ చేష్టలో మాటలు తెలిసిపోతాయి మనకి. అందుకని అమ్మ దయచేసి మనందరం వింటున్నాం, ఇది ఆన్లైన్లో కూడా చాలామంది వింటున్నారు, ఈ ప్రసంగాలు వినిపోతున్నారు. ఇందాక అమ్మ ప్రార్థన చేసినట్టుగా విదేశాల్లో కూడా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కొంచెం ఆలస్యంగానే వింటున్నారు ఈ ప్రసంగాలని. దేవుని స్తోత్రం. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇదిగో యేసు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరు మనస్సు ఏమైపోయి ఉండాలి చెప్పండి? నలిగిన మనసు, నలిగిపోయి ఉండాలి. నలిగిందని ఎలాగ? అయ్యా స్తోత్రం, ప్రభు దేవుడి చిత్తమే జరుగుతుంది అన్నా. దేవుని విధేయత ఉంటుంది. అందుకని దేవుడు రక్షిస్తాడు, దేవుడు అలక్ష్యం చేయడు. ఇంకా నేను ఈ మాటలో ముగించుకు ముందుగా నలిగిన చూడండి 74 కీర్తన 21 ఏముంటుందంటే 74:21 నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకు. నలిగిన వాళ్ళని దేవుడు అవమానం పాలు కానివాడు. చాలామంది అనుకుంటారు వాళ్ళు చేతకానోళ్ళు, పనికి మనోళ్ళు, లేదా తక్కువోళ్ళు. అదిగో పాస్ గారు ఏం చెప్తే చేస్తున్నారు, ఆయన కూర్చోమంటున్నాడు, అది కడగమంటే కడుగుతున్నారు, తుడమంటే తుడుతున్నారు. ఇదిగో ఆయన ఏం చెప్తే చేస్తున్నారు. మనం ఎంతేమనుకున్నాం, మనం హీరోయిన్. అది వాళ్ళు చేతకాని వాళ్ళు కనుక పాస్ గారికి సరైన ఎట్ట సమాధానం చెప్పాలో తప్పించుకోవటం అని శాతకాలా మనం ఎంత తెలివైన వాళ్ళమో అనుకుని వెళ్ళిపోతుంటారు పోగిరీలుగా. ఇదిగో అలా ఇక్కడ నలిగిన వారంటే అమ్మను లోబడేవారు. చెప్పండి ఎవరమ్మా? లోబడేవారు, విధేయులైన వారు, చెప్పింది చేసేవారే నలిగిన వారంటే. అలాంటి వారికి అవమానం రాదు. ఎవరైతే ఈ నలిగిన అనుభవం లేకుండా మనసు కఠినం చేసుకుంటూ ఉంటారో, అవిధేయంగా వారు స్వనీతిలో స్వచిత్తానుసరి వాళ్ళంటి వారిని అవమానం లేక వారి జీవితాల తర్వాత. దేవుని బిడ్డలన్న మాటలు ముగిస్తున్నాను నేను. ఇక్కడ ఇంకా మనం ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా ఉంది. ముందే చదివాను 9 కీర్తన 9వ వచనం ఉంది కదా, నలిగితే దేవుడే నీకు కొండ, కోట, ఆశ్రయ, దుర్గముగా ఆయన ఉండి నిన్ను కాపాడునుగాక. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఎందుకంటే నిన్ను చూసే దేవుడు ఏం చూస్తున్నాడు నీలో? విరిగిన మనలో నాలో విరిగిన మనస్సు ఉందా? విరిగిన హృదయం ఉందా? మనంత ధన్యులకు ఎవరోనో లేరండి. ఎప్పుడు చూసినా కళ్ళ మూసుకోగానే సోత్రంతో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అబ్బా ఎంత ధన్యతండి. దేవుని దగ్గర మోకడమే పడగానే కాసేపు తలుచుకోగానే అయ్యా
2 చుక్కలు కొన్ని కొబ్బరికాయ ఎంత ఎండిపోయిన కొబ్బరి చెప్పులోనన్నా అన్న 2-3 చుక్కలు పడ్డా అసలు పడలేదు అనుకున్న కొబ్బరికాయ తిట్టుకుంటాడు కొన్నవాడు, ఎక్కడ కొన్నావురా నువ్వు అని. అలాగే ప్రార్థన చేసేవాడు కనీసం 2 చుక్కలు నీళ్లు. విరిగిన హృదయం కలిగిన ప్రార్థన, నీ ముఖంలో రూపం మారిపోద్ది, నీ ఇంట్లో వాతావరణం మారిపోద్ది, నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి ప్రియుల. అందుకని మనస్సుని హృదయాన్ని దేవుని ఏం చేద్దాం చెప్పండి, నలగొట్టుకుందాం గాక, వేరగొట్టుకుందాం. యేసు రక్త ప్రభా నాలో గర్వం ఉండొద్దయ్యా, నాలో అహంకారం అనేది వద్దు ప్రభా, నేను ఏ పాటోండి ప్రభా, అసలు నాలో ఏముంది నాయన, ఐ యామ్ ఏ జీరో, యు ఆర్ మై హీరో, జీసస్ ఈజ్ మై హీరో, ఐ యామ్ జీరో. ఎస్, ఇది ఎక్కడ చెప్పాలంటే ఈ మాట ప్రార్థనలో. నువ్వు అలా చెప్పుకున్నావు అనుకో, అప్పుడు అందరూ ఎదుట నిన్ను హీరోలాగా బతికిస్తాడు. చెప్పాలి, ప్రార్థనలో నువ్వేమైపోవాలి, చర్చిలో ఏమైపోవాలి, జీరో. మీరెంత విధేయతగా ఉండాలి, లోబడాలి, సేవకుడు చెప్పినట్టు వినాలని ఏ విధంగా డిసిప్లిన్కి అలవాటు పడతారో నాకు ఏముంటుంది చెప్పండి. నాకు ఇచ్చిన బిడ్డలను అన్ని విషయాల్లో నేను వాళ్ళని మంచిగా నడిపించాలి. అలా నడిపించలేనుకో, వాళ్ళు ఏదైనా మూలిగారా ముక్కారా దేవునికి మొరపెట్టారా నా పని, నా భయం నాకుంటుంది. దేవుని స్తోత్రం. సరే, మీలో నాలో ఉండాల్సింది దేవుడు కోరుకున్నది ఏంటి చెప్పండి. ఇప్పుడు ముగిచేద్దాం ప్రసంగం. విరిగిన నలిగిన మా హృదయం. విరిగిన హృదయం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. దేవుని దగ్గర హృదయం కుమ్మరించుకుంటూ ఉంటారు. ప్రవాహం చూడండి. ఇప్పుడు వరదలు వచ్చి, వానలు వచ్చి, జల్లులు వచ్చి అక్కడక్కడ ఆ రోడ్లన్నీ ఏమైపోతున్నాయి, హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నిండిపోయి చిన్న సముద్రంలాగా, నదిలాగా తయారైపోతాయి. మనమైతే ఎక్కడికో సముద్రాల పక్కన పుట్టి ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ చుట్టూరు మన తెలంగాణ రాష్ట్రానికి ఏ సముద్రం లేకపోయినా వర్షం వచ్చిందంటే హైదరాబాద్ అంతా సముద్రమే. అలాగే మన దేవుని సన్నిధిలో మనందరం వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా వరద, హృదయంలో నుండి జల్లులు, వర్షం, భీకర వర్షం. అంటే వర్షం అంటే మీరు ఏదో కొండలు తీసుకొచ్చి కుమ్మరించమంటలా, నేను మీ గుండెల్లో నుండి ఏం రావాలమ్మా చెప్పండి. ఇందాక మాణిక్యం గారు చేస్తున్నారు చూసారా, అట్లా ఏమి సిగ్గు ఉండకూడదు. వెనక ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అనుకుంటారు, ఏమి ఉండకూడదు. సరే, దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవునికి స్తోత్రం. అదే నలిగిపోవటం, అదే విరిగిపోవటం, ఆయన చెప్పింది అలా చేయటమే దేవుని స్తోత్రాలు. అయ్యా దేవా, నీకు చిత్తమయ్యా, నేను ఏదని చేస్తాను ప్రభా. నాకు 2 తలంపులు మధ్య బతకాలని లేదు నాయన. 2 యజమానులకు దాసుడుగా ఉండాలని నాకు ఉందా? చెప్పినట్టు వినండి, లోబడదాం. విరిగి నలిగిన హృదయం కన్నీళ్లతో విత్తుట, కన్నీళ్లతో ప్రార్థించుట, ప్రభువుని వేడుకోవటం, బతిమలాడుకోవటం, ఇదే విరిగి నలిగిన హృదయం అంటే. ఎదురు తిరగటం, గర్వంగా ప్రవర్తించడం, అవిధేయంగా ఉండటం, మనకు తోచినట్టుగా మనమే వాళ్ళని తీర్చేసేసుకోవటం, వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం కోపం పెంచేసేసుకోవడం, బీపీలు తెచ్చేసుకోవటం, మనమే ఏదో మంచోళ్ళు, మన అవతల మంచోళ్ళు కదని అవతలను బట్టి మనం హృదయాన్ని నొచ్చేసుకోవటం, బీపీలు పద్ధతి కాదు. ప్రభా, ఇప్పుడు నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను ఎక్కడ తొందరపడుతున్నాను, మన్నించు ప్రభా అని స్తోత్రాలు. నేను అపార్థం చేసుకున్నాను, క్షమించు ప్రభా. గాడ్ ఈజ్ గుడ్. దేవా, నువ్వు మంచివాడివే, అందరూ మంచివాళ్ళే, నేనే చెడ్డోడినయా, ఇలా ప్రార్థన చేస్తారు. ఎప్పుడన్నా పౌలు గారు చేసాడు. పాపులందరిలో ప్రధాన మన వాళ్ళు ఎవరైనా పాపం ఒప్పుకోవాలంటే ఏమంటారు, నేనే పెద్ద పాపులనండి. అందుకని అవన్నిటి నుండి పవిత్రపరిచేది, కడిగేది, దేవుని దయకు కృపకు పాత్రులుగా మనల్ని చేసేది విరిగి నలిగిన హృదయం, నలిగిన మనసు. చివరికి ఒక మాట యేసయ్య అన్నాడు, మీరందరూ అబ్జర్వ్ చేయండి అమ్మా, మీరు చదువుకొని పెద్దోళ్ళు, అంటే మనసు తెలుగులో నాకంటే మీరే పెద్దోళ్ళు అని నేను అనుకుంటా. నాకంటే వయసులో పెద్ద ముక్క ముందు ఇక్కడ, జ్ఞానంలో మీరే నాకంటే చాలా తెలుగులో. నేను అంటే మిమ్మల్ని కదా, ప్రత్యేకంగా స్త్రీలను ఎక్కువ గౌరవిస్తాను నేను. దేవుడు ఎందుకో మగవాళ్ళ కంటే కూడా స్త్రీలకి ఎక్కువ జ్ఞానం పెట్టాడు అని అనుకుంటా నేను అనుకుంటా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే పురుషుడు కడతాడని లేదు, బైబిల్ అంతా ఎతికిన జ్ఞానవంతురాలు
అది జ్ఞానవంతుడు ఇల్లు కడతాడు అని ఎక్కడ లేదు. జ్ఞానవంతుడు సంపాదిస్తాడు. ఇల్లు కట్టేది మాత్రం, ఇల్లు అంటే ఏం కడతామంటే అటువంటి పిల్లల్ని అంత చక్కగా సమకూర్చుకుని చక్కగా అలా చేసేది ఎవరంటే ఒక స్త్రీ. కనుక మీ అందరూ నాకంటే మీరు ఆ విషయం, మీరు జ్ఞానం కలిగిన దేవుడు స్తోత్రం, మంచిది, మీరు అందరిలాగే ఉండాలి. అదే విషయంలో ఏ జ్ఞానం ఉండాలని నేను కోరుకుంటానంటే మీకు అదే జ్ఞానం, లోక జ్ఞానంతో పాటు ఏ జ్ఞానం రావాలి? ఇప్పుడు లోక జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం. ఈ జ్ఞానం మీకు దొరికింది అనుకోండి, అసలు మీ తిరుగుంది, అసలు ఎదురులేదు. దేవుని స్తోత్రం. అదే నా ప్రార్థన. కనుక మీరు మనందరకు మీకు నాకు కావలసింది ఏమిటంటే విరిగి నలిగిన హృదయము అనండి. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే ప్రారంభంగా ఆయన ప్రసంగాల్లో మొట్టగా ఏ అంశాన్ని ఎత్తుకున్నాడో తెలుసా? మీరు బైబిల్ చదవండి, తిరగే చూడండి. మీరు 4 సువార్తలను చూసిన సబ్జెక్ట్ ప్రాముఖ్యంగా ఏది ఎత్తుకున్నాడో తెలుసా? మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఏం పొందండి? మనసు మార్చుకోండి అన్నాడు. మనసు మారిందా అన్నీ మార్చుతాను నేను అంటాడు. మన వల్ల అవ్వాల్సింది ఏంటి చెప్పండి? మనసు మార్చుకోవటమే. దేవుడి వల్ల ఏది? అన్నీ చేంజింగ్, అన్నీ చేసేస్తాను. నీ లైఫ్ చేంజ్, నీ పరిస్థితులు తారుమారు అయిపోతాయి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని దేవుడు చూపిస్తున్నాడు. మీరు రాబోయే దినాల్లో దేవుని స్తోత్రాలు. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఏదో డౌన్లో ఉన్నారు నేను అంట్లా. ఇంకా మీరు ఊహించని ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారని నీ ఆత్మ, పరిశుద్ధాత్మ నింపబడి దర్శనము ద్వారా చూసి చెప్తున్నా మీకు ఒక తెలుగు స్తోత్రం. మీ విశ్వాసానికి పరీక్షే ఈ వర్షాలే కానీ మనుషులే కానీ ఇంకేదైనా ఉన్నది. అటన్నిటిని ఆపి దినంలో 1 గంట, గంటన్నర రోజంతా అదే ధ్యానంలో ఉండండి. కొద్ది రోజులు ఆ ధ్యానంలో, ఆ మెడిటేషన్లో ఉండండి. మందిరానికి వచ్చి దేవునితో ఆదరిస్తున్న కొంచెంసేపు ప్రార్థనలు గడిపి వెళ్ళండి. మీరు తప్పగా ఆశ్రయించబడతారు. దేవుని స్తోత్రం. మీరు ఆశ్రయించబడ్డాక దేవుడు నేను మీ కొరకు సేవకుడిగా ఉన్నా, అంతే తప్ప వేరేది కాదు అనుకోమని. మీ ఆనందానికి మేమెవరమే సహకారులు. మీరు ఆనందించడానికి మేము బైబిల్ ఉన్నమాట సహకరిస్తాం. మీరు అభివృద్ధి చెందటానికి, ఆశ్రయించబడటానికి, దేవుని దగ్గర దీవుల మీద దీవులు పొందుకొని చూసి పరవశించేది ఎవరు? మేమే. ఎందుకంటే అలా ప్రార్థిస్తాం. అహోరాత్రులు, దివరాత్రులు, రాత్రింబవళ్ళు కూడా మీ గురించి ప్రయాసపడుతూ ఉంటాం. కనుక మీరు మా ప్రాంతంలో మా ప్రయాస వృధా కాకుండా ఉండాలి అంటే మీరు దేవుని చిత్తం లోబడి మనసును లోపరుచుకొని దేవునికి విధేయత చూపించండి. దైవ దీవులు పొందండి. చివరికి మాట ఏమని చెప్పండి? మన అంశం ఏంటంటే విరిగితేనే నలిగితేనే దేవుడు మనకు అండవుతాడు, ఆశీర్వదిస్తాడు. అది హృదయమును, మన మనసును దేవునికి అర్పించాలి, సమర్పించాలి. అదే బలి. అప్పుడు మన దేహం కూడా దేవుని సజీవయాగంగా బలిగా అయిపోతుంది. ఇక దేవుడు ఊరుకుంటాడా? ఆయనకు అర్పించింది అనుకో. మన దేవునికి కొబ్బరికాయలు, పువ్వులు, లేకపోతే కొంకాలు, మెంకాలు, టెంకాయలు, పెంకాయలు ఎక్కర్లా. మన మనస్సు, మన హృదయం, మన దేహమే ఆయనకి అర్పణ. అలా చేసి దైవ దీవెనలు పొందుకున్న దేవుడు మీ అందరినీ ఆశ్రయించిన దాకా. గాడ్ బ్లెస్ యు ఆల్.